1000 కోట్లు 2000 కోట్లు అవసరం లేదన్నా. మా బాబాయ్ని మేము 6 సంవత్సరాల స్క్రీన్ మీద చూసినాం, మాకు అదే సంతోషం. మాకు 1000 కోట్లు వస్తేనే గొప్ప, 2000 కోట్లు గొప్ప అని కాదు. మాకు బాబాయ్ని స్క్రీన్ మీద చూసినాం, అది కూడా సంజయ్ థియేటర్ లో చూసినాం, అదే మాకు చాలా గొప్ప. మా పిల్ల ప్రభాస్ ఫ్యాన్, కానీ బాబాయ్ స్క్రీన్ మీద చూడంగానే కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్ అయిపోయింది. మావోడేమా పిఠాపురం 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 అని కూడా తిరిగిండు. ఇప్పుడు వచ్చిండు ఇట్టు పెట్టిండు. కళ్ళగట్టి నాదిరో కళ్ళగట్టి నాదిరో కళ్ళగట్టి నాదిరో కళ్ళగట్టి నాదిరో మాట వినాలే గరుడ మాట వినాలే మాట వినాలే గరుడ మాట వినాలే. కొల్లగొట్టి నాడిరో కొల్లగొట్టి నాడిరో కొల్లగొట్టి నాడిరో కొల్లగొట్టి నాడిరో కళ్ళు కొట్టి నాడిరో కన్ను కొట్టి నాడిరో కన్యా కొట్టి నాడిరో. బ్లాక్ బస్టర్స్ సిమెంట్ ఉందన్న సిమెంట్ చెప్పన్నా బాగా బాగుందా సినిమా సూపర్ భయ. ఇది ఏంటంటే నేను ఆల్ ద వే మహారాష్ట్ర నుంచి వచ్చాను. నేను డాక్టర్ని, ఇవాళ నా హాస్పిటల్ బంద్ పెట్టుకుని ఇక్కడ వచ్చి సినిమా అనేది ఫస్ట్ షో చూసాము. ఫ్యాన్స్కి అయితే పండుగ, బ్లాక్ బస్టర్ మూవీ ఇట్ ఈస్. సినిమా చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూడొచ్చు సినిమాలో. హరిహర వీరమల్లు హిందూ ధర్మానికి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా సార్. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా. లెవెల్ 4 షోలు వెళ్ళొచ్చు, ఒకేసారి 4 సార్లు వెళ్ళొచ్చు తెలుసా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ బాగుంది. బ్రో బాగుంది బ్రో, మామూలు చెప్తాడు. సినిమా ఏముందంటే కీరవాణి సీట్లో కూర్చోకుండా వేసిండు. ఏం మ్యూజిక్ కొట్టినా బీజిఎం మాస్ లెవెల్, అసలు ఊహించలే. ఇన్ని షార్ట్స్ ఇన్ని లుకింగ్ పెట్టుకొని రత్నం తాత మమ్మల్ని ఆగం చేసిండు. ట్రైలర్ ఏం తక్కువ, గంత తక్కువ 5 minutes కొట్టే ఉండే ట్రైలర్. ఏం లుక్, మాస్ లుక్ అన్నా ఏమున్నాడు పవన్ కళ్యాణ్. ఆ లుక్ అయితే ఫీల్ అయిపోదా. నేనే అబ్బాయి ఇట్లుంటే ఇంకా ఆడపిల్ల ఎట్లుంటే ఏం లుక్ ఏమున్నది, ఎంత 10 రూపాయల సీట్లు ఉండలేకపోతున్నాం. కిరవాణి మామ కొట్టిందంటే మ్యూజిక్ ఏ మాదిరిలో కొట్టలే, కిరాకుందన్న. ఏ వైసీపీ పేటీఎం నాయకులు వాడు ఎవ్వడు ఆపలేడు. ఎంత ట్రోల్ చేస్తారో నాకు కొడుకులు చేసుకోండి, ఎవడు ఆపుతాడో చూస్తా సినిమాను. చెప్తున్నా 1000 కోట్లు వసూలు చేయకపోతే బాండ్ పేపర్ మీద నేను రాసిస్తా. ఏం ఆపుతారు ఆపండి. పవన్ నా పేరు. సిద్దిపేట, మా సిద్దిపేట. అక్కడ మీరు ఒక రైతునే వచ్చి ఒక సినిమా పరిశ్రమ మీరు నాశనం చేద్దాం అనుకుంటే ఎంతో చిన్న వ్యక్తులు, ఎంతో అనగారిన వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. మీరు ఎంతో పరిశ్రమను చిత్రహింసలు పెడుతున్నారు, కానీ ఏం బీగలేరు చెప్తున్నాం వైసీపీ నాయకులు. ఒక్కొక్కరికి ఏం బీగలేరు అని చెప్తున్నా, ఒక్కొక్కరికి గటాఖండిగా వార్నింగ్ ఇస్తున్నా. ఏం మాత్రం కూడా ఏం చేయలేదు. మేము గజ్వేల్ నుంచే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మేము రైతులమై ఇక్కడికి వచ్చినామంటే పవర్ స్టార్ అయిన ఒక 100 కోట్లు వసూలు చేస్తే దాదాపు 90 కోట్లు ప్రజలకే మంచి పెడతాడు. ఆయన కుటుంబం కోసం ఒక 10,000 బట్టలు కూడా కొనుక్కోలేడు పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. డీసీఎం గారు తమ్మున్న సీఎం, డిప్యూటీ సీఎం గారు. డీసీఎం అంటే డిప్యూటీ సీఎం గారు, తమ్మున్న సీఎం పవన్ కళ్యాణ్. తమ్మున్న సీఎం పవన్ కళ్యాణ్. మేము పెట్టుకున్నాం ట్యాగ్ లైన్, డీసీఎం కాదు, తమ్మున్న సీఎం పవన్ కళ్యాణ్. పిఎం కి సీఎం కి తక్కువ కాదు ఏ మాత్రం. పవన్ కళ్యాణ్ జోలి కోసం తాట తీస్తాం. సినిమా కాదన్నది సునామీ. చెప్పండి సునామీ అంటే తెలవా? అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. సినిమా కాదు అది, సునామీ. అందులో ఉన్నది హీరో కాదు, దేవుడు.
ఈ గెటప్ ఒక డిఫరెంట్ గెటప్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. అంటే మెయిన్ చెప్పాలంటే ఇక్కడ సమాజ సేవ కోసం ఉంది. అంటే పొలిటికల్ గా ఎంత చేసి చూపిస్తాడో రియల్ లైఫ్ లో కూడా సినిమాలో కూడా ఇండస్ట్రీలో కూడా చేసి చూపించింది సినిమాలో. అంటే ఈ సినిమాలో మెయిన్ చెప్పాలంటే హరిహర వీరమల్లు అంటే క్యారెక్టర్ అంటే ఏంటంటే కొంతమందికి అర్థమవుతలేదు. ఏంటంటే ఒకటి హిందూ ధర్మం కోసం తీసిండు, ఒకటి ఇంకోటి ఏంటంటే హిందూ సంబంధించింది, ఒకటి వాటర్ లేని నీళ్ళ కోసం తిప్పాల పేదల కోసం చూపిస్తాడు. అంటే జై పవన్ గారు సినిమా అయితే లుక్ మాత్రం ఈ సినిమాకి 1,00,00,000 కోట్లు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమాకి 1,00,00,000 కోట్లు వచ్చింది. ఆడవాళ్ళు 1,00,00,000 కోట్లు దాటిసింది. సినిమా అంటే లుక్కు, ఒక పవర్, ఒక మగధీర, ఒక పవర్. సినిమా అంటే హరిహర వీరమల్లు సినిమా. డిప్యూటీ సీఎం సినిమాలో మన పవర్ చాలా రోజుల తర్వాత సినిమాలోకి వచ్చాడు. ఆయన దేవుడు. ఆయన పవర్ కోసం తపస్సు హరిహర వీరమల్లు సినిమా రావాలని ఒంటిగారమ్మ తపస్సు చేశాను నేను. ఆయన దేవుడు. ఆయన జై పవర్. కొల్లగొట్టి నాటిరో ఇంత అందంగా ఉన్నదే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపిందే నీ చిలకవు అని నేను ఎలా యాడ్ చేయాలి. నేను ఎవరిని సడుకోరండి, నేను ఎవరిని బాగుంది. సినిమా బాగుంది, సూపర్. సెకండ్ పార్ట్ ఇంకెప్పుడు వస్తుందో కానీ దానికోసం అందరం రేటింగ్ 2.8 ఇస్తాను. సూపర్ అన్న. ఈ హిమాలయ పర్వతాల మీద శివుడు తాండం చేస్తే ఎట్లుంటుందో అట్లుంది లోపల. వాక్సులు తిరిగిపోతున్నాయి అంతా. బాగుంది. గ్రాఫిక్స్ బాగాలేదు కానీ సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమా సూపర్ ఉంది. ఇచ్చి పారేశారు. జస్ట్ ఒక 5 చోట్ల విఎక్స్ఎఫ్ తప్ప ఎంటైర్ సినిమా ఇచ్చి పారేశారు. రివ్యూ రాకుండానే రివ్యూ ఇచ్చే పేటిఎం నా కొడుకులకు ఒకటే చెప్తున్నా, సినిమా బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ గారి 1 man ఆర్మీ అండ్ కీరవాణి గారి బీజిఎం అయితే హైలైట్ సినిమాకి. సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. 5/4.5 ఈజీగా వచ్చే సినిమాలో జస్ట్ ఒక 5 సీన్స్ లో మాత్రమే విఎక్స్ఎఫ్ బాగోలేదు తప్ప ఎంటైర్ సినిమా అయితే బ్లాక్ బాస్టర్. కొంతమంది పేటిఎం నా కొడుకులు చెప్పే రివ్యూలు మాత్రం నమ్మద్దు. సినిమాకి సూపర్ డూపర్ హిట్. సినిమా థియేటర్కి వచ్చి చూడొచ్చు. సినిమా ఆల్ టైమ్ హిట్. మళ్ళీ కళ్యాణ్ బాబు బ్యాక్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ ఇది. పవన్ కళ్యాణ్ కి మరో హిట్ కలిగింది. ఇది సూపర్ హిట్. ఇది సూపర్, అన్ని సూపర్. శివాళ్ళు వచ్చిన భయ లోపల బాగుంది. సెకండ్ హాఫ్ అదరగొట్టిండు సినిమా. లేచిపోయింది. సూపర్ సూపర్, ఎక్సలెంట్. గూస్ బంప్స్ ఉన్నాయి. చాలా బాగుంది అన్న. సూపర్ అని సినిమా. సూపర్ బాగుంది అన్న. చాలా బాగుంది. రేటింగ్ 10కి 9. బాగుంది, చాలా బాగుంది.